ఇందులో ఈ ఫార్ములా ఈ రేస్ ఏదైతున్నదో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి దేశాల్లో నగరాల్లో మాత్రమే కొనసాగుతూ ఉన్నది. కేటీఆర్ గారు తనకున్నటువంటి నైపుణ్యంతో తనకున్నటువంటి శక్తి యుక్తులన్నిటిని కూడా ఉపయోగించి ఈ ఫార్ములా ఈ రేస్ మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. అయితే ఒకటేసారి కాదు, ఇది సిరీస్గా జరగాలి. తద్వారా ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూడాలి. ప్రపంచంలో ఉండేటువంటి పెట్టుబడులు, ప్రత్యేకించి ఇవాళ పర్యావరణానికి అనుగుణమైనటువంటి ఈ ఎలక్ట్రిక్ మోటార్ల యొక్క ఆవశ్యకత ప్రపంచం గుర్తించి అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో ఆ పోటీలో కూడా మేము ముందుండాలనేటువంటి ఆలోచనతో దేశంలో అనేక మంది, ప్రపంచంలో అనేక దేశాలు దీనికోసం ప్రయత్నం చేసినా మరి తను సఫలీకృతమై హైదరాబాద్కు తీసుకొచ్చినటువంటి దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు కేటీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అందుకనే మొదటి దఫా ఈ రేసు సజావుగా సాగింది. ప్రైవేట్ స్పాన్సరర్ అనుకోకుండా మొదటి రేస్ తర్వాత విడ్రా కావడం జరిగింది. మరి దీన్ని కొనసాగించడమా, రద్దు చేయడమా? మన లక్ష్యం హైదరాబాద్ ప్రతిష్ట పెంచాలి, హైదరాబాద్ విశ్వనగరంగా సుస్థిరంగా ఉండాలి, ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి దీన్ని కంటిన్యూ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళకు చెల్లించాల్సినటువంటి ఒక ఇన్స్టాల్మెంట్ను హెచ్ఎండిఏ ద్వారా చెల్లించడం జరిగింది. అయితే ఇంకా కొంత చెల్లించాల్సినటువంటి అవసరం ఉండే. ఆ తరుణంలో ఎన్నికలు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. తదనంతరం వాళ్ళు చెల్లించాల్సినటువంటి ఆ బకాయి చెల్లించకపోతే కంపెనీ వాళ్ళు వాళ్ళను సంప్రదిస్తే వీళ్ళు దాని నుండి తప్పుకున్నారు. కాబట్టి ఆ ఒప్పందం రద్దయింది. మరి ఇటువంటి పరిస్థితులలో అంటే ఇక్కడ ఉండేటువంటి తేడా ఏంటంటే హైదరాబాద్ను విశ్వనగరం చేయాలి, అన్ని పెట్టుబడులు ఆకర్షించాలనేటువంటి విధానం కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది. అయితే దానికి భిన్నంగా హైదరాబాద్ నగరాన్నే కాదు తెలంగాణను సర్వనాశనం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. వాళ్ళ దుర్మార్గం బయటపడుతుంది. కాబట్టి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి విషయం ప్రపంచానికి తెలుస్తుంది. కాబట్టి ఇది బయటపడకుండా ఉండాలి అని అంటే ఇది తీసుకొచ్చినటువంటి కేటీఆర్ గారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనలో భాగమే ఈ కుట్ర కేసు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఎక్కడ కూడా అవినీతి లేదు. ట్రాన్స్పరెంట్గా ఈ ప్రభుత్వం నుండి ఆ కంపెనీకి బ్యాంకు ద్వారా వ్యవహారం జరిగింది. మరి అటువంటి దాన్ని ఏసీబీకి కంప్లైంట్ చేసి, ఏసీబీ అంటే ఏంటి? యాంటీ కరప్షన్ బ్యూరో. ఇక్కడ అవినీతి ఎక్కడున్నది? ట్రాన్స్పరెంట్గా ప్రతిదీ కూడా నేను తన ప్రెస్ కాన్ఫరెన్స్లో కేటీఆర్ గారు జరిగినటువంటి వ్యవహారాన్ని మొత్తం పూసగుచ్చినట్టు చెప్పడం జరిగింది. అయితే ఇది రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి వ్యవహారం. కాబట్టి గడిచిన 1 సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. కాబట్టి ప్రజల పక్షాన అన్ని వేదికల మీద టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కేటీఆర్ గారు ఈ దుర్మార్గాన్ని ఎక్కడికక్కడ నిరసిస్తున్నారు. కాబట్టి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళ దుర్మార్గాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి మాట్లాడే, ప్రశ్నించే గొంతుకలను అణిచివేయాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనలో భాగమే కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి ఈ కుట్ర కేసు అనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు చట్టసభలు పనిచేస్తూ ఉన్నాయి, శాసనసభ జరుగుతూ ఉన్నది, శాసన మండలి జరుగుతున్నది. గౌరవ సభ్యుని మీద ఇటువంటిది జరిగినప్పుడు సభలో చర్చించాలి కదా. ఆ సభ్యుడు ప్రత్యక్షంగా సభ్యుడు, ఈరోజు కూడా ఆ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సభ్యుడు, ఒక సభ్యుడు ఈ ప్రభుత్వంలో సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి కాలంలో ఆయన ఉన్నటువంటి సభలో మీద తన మీద కేసు పెట్టడం జరిగింది అని అంటే ఎటువంటి భయానక వాతావరణం రాష్ట్రంలో కొనసాగుతున్నది అనడానికి ఇది నిదర్శనం. ఒక అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ లాంటి, అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ లాంటి వాతావరణాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నది. ఇటువంటి అక్రమ కేసులకు ఎవరు? కేటీఆర్, కేసీఆర్ బిడ్డ. కేసీఆర్ అంటే ఎవరు? తెలంగాణ కోసం 14 సంవత్సరాలు రాజీ లేని పోరాటం చేసి తన ప్రాణత్యాగానికి సిద్ధమై తెలంగాణ సాధించినటువంటి మహానాయకుడు. ఆయన వారసత్వం ఎట్లుంటుంది? ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుంది. అందుకనే ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇటువంటి దుర్మార్గపు ఆలోచన జరిగినా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి కొడుగ్గా ఏ రకంగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు చూస్తున్నాం. కానీ
కేటీఆర్ గారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం మీద మా మీద ఉంది కాబట్టి ఆయన మీద పెట్టినటువంటి అక్రమ కేసు ఎత్తివేయాలనేటువంటి మా ఈ డిమాండ్ మేము అనుకున్నట్టు వాళ్ళు విత్డ్రా చేసేంత వరకు కొనసాగుతుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ అవసరమైతే ప్రజాక్షేత్రంలో ప్రజలను కూడా కదిలిస్తాం, ఈ ప్రభుత్వ దుర్మార్గాన్ని ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తాం. కేటీఆర్ గారి మీద పెట్టిన అక్రమ కేసులను జై తెలంగాణ. बड़ी अफसोस की बात है, एक हुकूमत जाती है दूसरी हुकूमत आती है, ये एक साइकिल होता है। मगर ये जो हुकूमत है रेवंत रेड्डी की, ये रिवेंज हुकूमत है। आवाम की तरक्की के लिए हुकूमत बनती है, आवाम के मसाइल हल करने के लिए हुकूमत बनती है, मगर साबिका लीडर्स पर केसेस बुक करने के लिए हुकूमत नहीं बनती है। ये रेवंत रेड्डी कार रेस के ऊपर जो केस लगाया जा रहा है वो सरासर गलत है। और केटीआर साहब एक डायनेमिक लीडर है, उन्होंने तेलंगाना की तरक्की के लिए काम किया है। जो कार रेस का मामला है डेफिनेट वो हमारी स्टेट की तरक्की के लिए, बिजनेस की तरक्की के लिए उन्होंने जो इन्वेस्टमेंट किया है उससे बढ़ के फ़ायदा हमारी स्टेट को हुआ है। आज हम रेवंत रेड्डी पर यकीनन सारे तेलंगाना के अवाम गुस्सा कर रही है कि आप हुकूमत चलाइए, ना कि रिवेंज में केसेस बुक कीजिए। केटीआर साहब एक डायनेमिक लीडर थे और हैदराबाद सिटी सारे इंडिया में नंबर 1 सिटी की तरह आगे बढ़ रही थी हमारी स्टेट के अंदर, और ख़ास तौर से हमारी कंट्री के अंदर हैदराबाद का एक इमेज काफ़ी बढ़ रहा था। वो इमेज पर कार रेस का रखा गया था जो बड़े बड़े शहरों में होता है और हिंदुस्तान की नहीं सारी दुनिया में ये काम होता है। उसी तरह यहाँ पर भी उन्हें बुलाया गया ताकि हमारी स्टेट का इमेज बढ़े, हमारी स्टेट में तरक्की आए। आज रेवंत रेड्डी साहब जो केसेस बुक कर रहे हैं उसकी हम सख्त मजम्मत करते हैं। रेवंत रेड्डी साहब जो वायदे कर रहे हैं वो पूरे कीजिए, 6 गारंटी दिए गए 6 गारंटी को पूरे कीजिए। वो गारंटी लोगों की तवज्जो हटा